ఎవరైనా బ్రతికున్న కప్పల్ని మింగుతారా అంటే అందరం కూడా చిచ్చి అనుకుంటాం. కానీ ఇప్పుడు చెప్పే ఈ న్యూస్ వింటే అందరూ కూడా షాక్ అవుతారు. ఒకటి కాదు, రెండు కాదు, 8 బతికున్న కప్పల్ని మింగేసింది ఒక మహిళ. చైనాకు చెందినటువంటి 82 ఏళ్ల జాంగ్ అనే మహిళ 8 బతికున్న కప్పల్ని మింగేసింది. సో మరి ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఇంకా పోయిందని అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ సో ప్రజెంట్ అయితే తను బ్రతికే ఉన్నారు. సో అసలు ఇదంతా కూడా ఎందుకు జరిగింది అంటే తను విపరీతమైనటువంటి ఒక నడుము నొప్పితోని బాధపడుతుంది. సో ఏ విధమైనటువంటి చికిత్సలు తీసుకున్నా, ఏ హాస్పిటల్ వెళ్ళినా కూడా నడుము నొప్పి అనేది తగ్గట్లేదు. సో అప్పుడు ఏం చేయాలి? సో తను వృద్ధురాలు కాబట్టి మనకు ఏం తెలుసు, అప్పట్లో నాటు వైద్యాలు అనేవి ఉండేవి. సో నాటు వైద్యం అనేది ఇప్పటికి కూడా ఇంకా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంది, ఎక్కడో మారుమూల గ్రామాల్లో. బట్ చాలామంది కూడా ఇప్పుడున్నటువంటి మన ఇంగ్లీష్ మందులకి అలవాటు పడ్డారు, కానీ ఆ నాటు వైద్యాలు అనేవి ఆల్మోస్ట్ అవాయిడ్ చేశారు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి మన బాడీ కండిషన్కి నాటు వైద్యం అనేది పడట్లేదు. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దానివల్ల క్యూర్ అవ్వడం ఏమో కానీ ప్రాణం మొత్తానికి పోతుందని చెప్పేసి నాటు వైద్యాన్ని చాలా అందరూ కూడా అవాయిడ్ చేసేసారు. అయితే ఇక్కడ ఈ మహిళ ఏంటంటే ఇంకా తను విపరీతమైనటువంటి నడుము నొప్పి వస్తుంది కాబట్టి, ఎంత చికిత్స తీసుకున్నా తగ్గట్లేదు కాబట్టి ఎవరో ఒకరు చెప్పారంట, బతికున్న 8 కప్పల్ని మింగితే ఆ నొప్పి అంతా కూడా పోతుంది పూర్తిగా అని చెప్పేసి. సో తను ఏం చేస్తుంది, ఇంట్లో వాళ్ళకి చెప్పింది, నాకు ఇట్లా 8 బతుకున్న కప్పలు కావాలని చెప్తే ఇంకా వాళ్ళు చిన్న చిన్న కప్పలను తీసుకొచ్చారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే చైనా వాళ్ళు కప్పల్ని కూడా తింటారు అని చెప్పేసి. బట్ అట్లానే కాకుండా వండుకొని ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు. సో అలాంటి వీడియోస్ చూస్తూనే ఉంటే మనకు ఒళ్ళంతా కూడా ఏదో తిమ్మిర్లు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో తను ఏం చేస్తుంది, ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తెప్పించుకుంది కాబట్టి వండుకొని తిందేమో అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా అనుకున్నారు. ఇంకా తను తెచ్చిన తర్వాత ఒక 3 కప్పల్ని ఈరోజు మింగేసింది, బతుకున్న కప్పల్ని. ఇంకా నెక్స్ట్ డే ఇంకా 5 కప్పల్ని మింగేసింది. ఓవరాల్గా 8 కప్పల్ని మింగేసింది. ఆ తర్వాత నడుము నొప్పి పోయిందా లేదా అనే విషయం పక్కన పెడితే తనకు కడుపు నొప్పి విపరీతంగా రావడం స్టార్ట్ చేసింది. సో ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు చూసి చెప్పింది ఏంటంటే, తిను బతికున్న కప్పల్ని మింగింది, దానిపైన ఉన్నటువంటి రకరకాల బ్యాక్టీరియాస్ కావచ్చు, అదేవిధంగా కప్పల్లో ఉండేటటువంటి లార్వాస్ కావచ్చు, అవన్నీ కూడా కడుపులో కనిపిస్తున్నాయి. అసలు ఇట్లా చేయమని ఎవరు చెప్పారు? ఇది అసలు సరైన పద్ధతి కాదు. ఓకే, నాటు వైద్యం అంటే ఆకుపసరు ఇవన్నీ కూడా ఓకే, బట్ బతికున్న కప్పల్ని మింగడం ఏంటి, మరీ అజ్ఞానం కాకపోతే అంటూ అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా తిట్టడం జరిగిందంట. సో ఆ తర్వాత ఒక వారం 10 రోజుల పాటు కూడా చికిత్స చేసి ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. సో ప్రజెంట్ అయితే ప్రాణాలతోనే ఉంది. బట్ దీని వల్ల ఏం తెలుసుకోవాలి అంటే నాటు వైద్యం, అసాంఘిక చర్యలు మాత్రం అందరూ కూడా అవాయిడ్ చేయాలి. ఒకప్పుడు పీపుల్ అంటే వాళ్ళు ఇలాంటి వైద్య సౌకర్యాలు ఏవి కూడా లేవు కాబట్టి వాళ్ళు ఏదో చెట్ల మందులు వాటిని నూరి మరీ యూజ్ చేసేవాళ్ళు. బట్ ఈ విధంగా కప్పల్ని మింగడం, జంతువుల్ని మింగడం పచ్చి ఇట్లా కాదు. సో ఖచ్చితంగా ఇలాంటి వాటిని మాత్రం ఎవరు కూడా నమ్మకండి, ప్రాణాలు కోల్పోతారని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్నారు.